అందరూ పువ్వులు తీసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడా? ఎంత ఆలోచించినా నమ్మలేకపోతున్నాం కదా. ఏదేదో జరిగిపోయింది కదా. కానీ మీరు మా కోసం ఇంత పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కణ్మణి. రాంబో, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు రెడీ అవుతున్నట్టు వెళ్తాను, కానీ తిరిగి రాను. ఐ లవ్ యూ వరకు ఓకే, కానీ ఐ మ్యారీ టు లాంటివి జరగాలంటే ఒకటి మనం వెనకబడి ఉండాలి, లేదా ముందు చూపుతూ ఉండాలి. ఇది వర్కౌట్ అవుతూ. నేనెంత చెప్పినా నువ్వు చెప్పిందే చెప్తావని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు వచ్చాక వెళ్తున్నాను. నన్ను క్షమించు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు, ఊరంతా చూస్తోంది. కణ్మణి వెళ్ళిపోయింది. ఖదీజాని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అదే కరెక్ట్. మీ ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. నేను మీకోసం ఏం చేయలేదు. ఈ ఒక్కటైనా చేయనివ్వు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేకపోతే తిరిగిపో. థ్యాంక్స్. వస్తాను. అదే విధంగా నువ్విలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ ఎక్కడ? చూడు. హాయ్ రాంబో. సంతోషంగా ఉంటున్నట్టు నటించడం ఒక రకం, కానీ నిజంగానే సంతోషంగా ఉండడం ఒక రకం. నీతో ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నాను. చాలా సంతోషంగా. అందుకే ఇది ఇంతవరకు వచ్చిందో ఏమో. మేబీ కానీ ఇంతకు మించి ఇది వర్కౌట్ అవ్వదు. నేను సరైన టైంలోనే వదిలేసి వెళ్తున్నాను. అందువల్ల నువ్వు చెప్పిందే చెప్పకుండా మీ అమ్మ కోసం, మీ కుటుంబం కోసం కణ్మణిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వు నేను చూడటానికి చాలా క్యూట్గా ఫ్రెష్గా ఉన్నా కూడా నీకు కణ్మణి ఎప్పటికీ కరెక్ట్. నా గురించి ఏం దిగులు పడకు. మీరు, భార్గవ్, మిన్మిని
అందరూ ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉన్నారనుకున్నాను. అసలు విషయం అది కాదండి. నేనెప్పుడు మీతో అంటుంటాను కదా, నాకు మీ ఇద్దరితో అలా ఇలా ఉండాలన్న ఆశలేమీ లేవండి. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని మీతో మాట్లాడుతుంటే చాలు, కళ్ళారా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలు. నాకు సంబంధించి కణ్మణి ఖతిజా ఇద్దరు ఒకటేనండి. నేనెప్పుడు ఆపు హ్యాపీ. ఆపు ప్లీజ్. సరే, రిపిటేషన్ వద్దంటే వదిలేయండి. నా జీవితంలోకి మీరిద్దరు కలిసి వచ్చారు, కలిసి ప్రపోజ్ చేశారు, కలిసి మీరిద్దరు నన్ను గాఢంగా ప్రేమించారు, క్రేజీగా. చెప్పుకొని వెళ్ళిపోయినట్టు ఇద్దరు ఒకేసారి వెళ్ళినా ఇప్పుడిద్దరు కలిసే నన్ను చూడ్డానికి వచ్చారు. నాకిది చాలండి. మన ముగ్గురం ఒకరినొకరం ప్రేమించుకుని లివింగ్ టుగెదర్గా ఉన్నా ఆ మర్చిపోలేని మూమెంట్స్ చాలండి. ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు పక్కన ఉండడం వల్లే ఆవిడ సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండని. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు మీ అమ్మగారు చెప్పిన అమ్మాయికి ఓకే చెప్పి మూవ్ ఆన్ అయిపోరాంబో. నన్నే తలుచుకోకు. సరే, నేను ఒకరిని డేట్ చేస్తున్నా. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు తప్పకుండా రావాలి. కొంచెం కళ్ళు తెరవమ్మా. మీరు వస్తారు కదా, తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. తప్పకుండా. వెళ్దామా? ఓకే సీస్, సరే వెళ్ళొస్తాం. వెళ్ళకండి. I miss you. వెళ్ళిపోతున్నావా? అవును. నువ్వు? ఏంటి బయలుదేరిపోయారా? అవును సార్. భోంజే సార్. కూర్చోండి. సారీ రా రాంబో, నిన్ను ఎన్నోసార్లు చూసి నేను అసూయపడ్డాను. నువ్విలా ఒంటరిగా కూర్చోడానికి కారణం నా శాపమేనేమో తెలియడం లేదు. నువ్విలా బాధపడ్డం నా మనసు ఒప్పుకోవటం లేదురా. నేను హ్యాపీగానే ఉన్నాను సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు రాంబో. అవును, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? దొరికే ఒక్కో నిమిషం వరమే కదా సార్. జరిగే ఒక్కో సంఘటన అద్భుతమేగా. అన్నీ ప్లస్సే కదా. అన్ని మైనస్లో రోజు ప్లస్సే కదా సార్. అసలు నా రేంజ్ ఏంటి సార్? దేవత లాంటి ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి నన్ను ప్రేమించింది మీరే చూశారుగా. అది నా జీవితంలో జరిగిన అద్భుతమే కదా సార్. ఈ తృప్తి చాలు సార్. అసలు ఈ గాలుందే, మన సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, బంధాలు, ఈ ప్రేమతో సహా ఇవన్నీ గాలి లాంటివే సార్. తానుగా వచ్చి మనల్ని తాకుతుంది, ఆశలు రేపుతుంది. అప్పుడు అనుభవించేయాలి. కానీ దక్కించుకోవాలని చూస్తే ఆ క్షణమే మనశాంతి పోతుంది సార్. నాకు ఈ ప్రాప్తం చాలు సార్. ఈ తృప్తి చాలు. గాలివాలుగా 2 గులాబీలు వాలే. గాలివాలుగా